యిర్మీయా 33:6 నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. ఒకప్పుడు శాంతిపురం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ప్రజలు ఆనందంగా జీవించేవారు. కాని ఒకరోజు ఓ కొత్త వ్యాధి గ్రామాన్ని చుట్టేసింది. చాలామంది పిల్లలు, పెద్దలు జ్వరంతో పడిపోయారు. గ్రామంలో భయం పరవళ్లు తొక్కింది. ఆ గ్రామంలో చిన్నారి జాన్ ఉండేవాడు. అతను దేవుని బాగా ప్రేమించేవాడు. ప్రతిరోజూ బైబిల్ చదివేవాడు. ఒకరోజు జాన్ బైబిల్లో ఈ వాక్యాన్ని చదివాడు. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. యిర్మీయా 33:6 ఈ వాక్యాన్ని చదివిన వెంటనే జాన్ తన అమ్మానాన్నను, తన స్నేహితులను పిలిచి ప్రార్థన ప్రారంభించాడు. దేవా, మా గ్రామాన్ని నీవే మళ్లీ ఆరోగ్యంగా చేయాలి అని ఏడుస్తూ ప్రార్థించాడు. అద్భుతం జరిగింది. కొన్ని రోజుల్లోనే వ్యాధి తగ్గింది. ప్రజలు మళ్లీ ఆరోగ్యంగా మారారు. అందరూ దేవునికి కృతజ్ఞతలు తెలిపారు. వారు తెలుసుకున్నారు, దేవుడు ఆరోగ్యాన్ని, సత్యాన్ని, శాంతిని ఇవ్వగలవాడు. దేవుడు మన ప్రార్థనలకు స్పందిస్తాడు. ఆయన మనకు ఆరోగ్యాన్ని, శాంతిని అనుగ్రహిస్తాడు.